హైడ్రా మళ్ళీ దూకుడు పెంచింది. మియాపూర్, మాదాపూర్, పాతబస్తీ, పోచారం, సికింద్రాబాద్ ఇట్లా ఒక నెల రోజుల నుంచి హైడ్రా చూస్తుంటే వీకెండ్లో ఎక్కడ పడితే అక్కడ ఎఫ్టిఎల్ అంటూ బఫర్ జోన్లో ఉన్నాయంటూ కూడా వితౌట్ నోటీసులు ఇవ్వకుండానే ఇంకా వెళ్ళిపోయి ఎక్కడికక్కడ కూల్చివేతల్ని స్టార్ట్ చేస్తుంది. కనీసం వాళ్ళకి కనీస టైం పీరియడ్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ళని వాళ్ళు ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్లలో నుంచి వాళ్ళని తరిమేసి ఈ హైడ్రా అనేది కూల్చివేతల్ని స్టార్ట్ చేస్తుంది. దీంతో నిజంగా ఏ దిక్కుతోచని స్థితిలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీద వాళ్ళు కావచ్చు, లేదంటే ఎన్నో సంవత్సరాల నుంచి సొంతింటి కళ సాకారం చేసుకోవడానికి 30-35 సంవత్సరాల నుంచి కూడా పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ ఇల్లులు కట్టుకున్న వాళ్ళకి కూడా నిజంగా ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితులను అయితే హైడ్రా క్రియేట్ చేసింది. యాక్చువల్గానైతే ఈ చెరువుకు సంబంధించిన పరిధి నిర్ణయించకుండానే కూల్చివేతలు స్టార్ట్ చేస్తుంది అంటూ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందా లేదంటే బఫర్ జోన్లో ఉందా అని నిర్ణయించకుండానే కూడా హైడ్రా అనేది కూల్చివేతల్ని స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ ప్రజెంట్ మనం మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఈ సున్నం చెరువు దగ్గర కూడా ఒక నెల రోజుల నుంచి హైడ్రా పాగా వేసింది. ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలని కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులను కావచ్చు, అట్లాగే ఇక్కడ ఎన్నో ఏళ్ల సంధి గుడిసెలు వేసుకొని కూడా చాలామంది మరి ఉన్నారు, నివాసం ఉంటున్నారు. వాళ్ళని కూడా ఈరోజు రోడ్డున పడేసింది హైడ్రా. నిజంగా వాళ్ళకు ఎలాంటి పర్మిషన్స్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఉంటున్నారు, అట్లాగే వాళ్ళకి అసలు ఇప్పటివరకు ఏమన్నా నోటీసులు ఇచ్చిందా, బఫర్ జోన్ అంటూ ఏమన్నా మార్కింగ్ చేసిందా, ఇక్కడ ఏమన్నా సరౌండింగ్లో కట్అవుట్స్ పెట్టడం కావచ్చు, లేదంటే బఫర్ జోన్కి సంబంధించిన ఏరియాని నిర్ణయించి వాటికి బౌండరీలను ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి ఏమన్నా చేసి వీళ్ళందరికీ కూడా కొంత ఇంటిమేట్ చేసి వీళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తా, లేదంటే వీళ్ళకి అసలు ఏంటి ఆల్టర్నేట్గా ఏం చూపించి ఇక్కడ నుంచి వీళ్ళని అందరినీ కూడా ఖాళీ చేయించారు, అట్లాగే ఎందుకు ఇక్కడ ఇళ్ల స్థలాలను అన్నింటినీ కూడా కూల్చారు, వీళ్ళకి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదంటే వితౌట్ పర్మిషన్సే ఇక్కడ వేసుకున్నారా? నిజంగా చెరువులను కాపాడుకునే విషయంలో హైడ్రా అని తీసుకురావడం అనేది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మంచి పని అని చెప్తున్నప్పటికీ కూడా నిర్మానుష్యంగా, అంటే అసలు వితౌట్ పర్మిషన్ కావచ్చు, వితౌట్ నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా కూల్చివేతలు చేయడాన్ని కూడా చాలా ఏరియాల్లో చాలామంది పేదలు కావచ్చు, సొంతింటి కళ సాకారం చేసుకోవాలని రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నిరాశ్రయులు అయ్యారనేసి చెప్పాలి. ప్రజెంట్ మనము మాదాపూర్ దగ్గర ఉన్నాము. మరి ఈ సున్నం చెరువు వద్ద గత నెల రోజుల కింద నుంచి కూడా పాగా వేసినటువంటి హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి 4 అంతస్తుల బిల్డింగ్ ని అంటే నిర్మాణంలోనే ఉంది ఆ బిల్డింగ్. ఇంకా సిమెంట్ పనులు అవన్నీ అవుతున్నాయి, స్లాబ్ అవన్నీ అయిపోయి 5 అంతస్తులు గల బిల్డింగ్ ని కూడా కంప్లీట్ గా కూల్చివేసింది హైడ్రా. దీంతో ఇక్కడ సరౌండింగ్ లో ఉన్న అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హైడ్రా అంటే ఒకంత హడలిపోయినరు అనేసి చెప్పాలి. ఎందుకంటే హైడ్రాని వీకెండ్ హైడ్రాగా కూడా పిలుచుకుంటున్నారు. ఎందుకంటే వీకెండ్స్ వచ్చిందంటే చాలు చెరువులకు సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, బఫర్ జోన్స్ కి తెలియకుండా కొన్న వాళ్ళు కావచ్చు, ఒకంత భయాందోళనకైతే గురవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. హైడ్రా ఎప్పుడు ఎక్కడ ఉక్కుపాదం మోపుతుందో ఎవ్వరికి తెలియనటువంటి పరిస్థితులు అయితే ప్రజెంట్ నెలకొన్నాయి. కొంతమందిని ఈ సున్నం చెరువు దగ్గర నివాసం ఉంటున్న వాళ్ళని ఈరోజు రోడ్డున పడేసినటువంటి హైడ్రా విషయంలో వాళ్ళని కొంత మాట్లాడిద్దాం. అసలు ఎప్పుడు వచ్చిండ్రు ఇక్కడ హైడ్రా అధికారులు, ఏమని చెప్పిండ్రు, వీళ్ళకి కనీసం టైం ఏమన్నా ఇచ్చిండ్రా, వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లను బయటికి తీసుకున్నారా, ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా, ఏం కోల్పోయారు అన్న విషయాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎన్ని రోజుల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? హైడ్రా వచ్చినప్పుడు కనీసం ఏమన్నా చెప్పిండ్రా మీకు? ఏమి చెప్పలేదమ్మా. అప్పుడు ఏమి చెప్పలేదు, ఇప్పుడు ఏమి చెప్పలేదు. ఇంకా తెల్లవారి పండుకున్నాము, అప్పుడే ఇంకా లేచినాము మనము. అప్పుడే లేచినప్పటికీ ఇంకా సగం సామాన్లు అంతా పోయినావు, బంగారం పోయినావు, డబ్బులు పోయినావు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు, అన్నీ దబ్బేసినారు. మళ్ళా ఇప్పుడు 20 సంవత్సరం నుంచి ఉండమమ్మా. 20 సంవత్సరం నుంచి. ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయా మీకు? ఓన్లీ గుడిసెలు వేసుకొని ఉన్నారా? అసలు మీ స్థలం కాదు కదా ఇది, కబ్జా చేసినటువంటి స్థలమా ఏంటి? మీరు ఏమో సొంత వీళ్ళు ప్రైవేటు జాగం తీసుకొని ప్లాట్ తీసుకొని ఇది చేసుకున్నారంటమ్మా. వాళ్ళని అడిగి వేసుకున్నాం, ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదా అని వేసుకున్నాం. మరి కనీసం మీకు ఏమన్నా నోటీసులు ఇచ్చిర్రా ఇక్కడ నుంచి వెళ్ళండి అని? ఒక రోజు ముందేమన్నా ఎవరన్నా వచ్చి చెప్పడం జరిగిందా ఏంటి? ఎట్లా వచ్చిర్రు, ఎన్ని గంటలకు వచ్చిర్రు, ఎంతసేపట్లో ఇవన్నిటిని తీసేసి మిమ్మల్ని బయట వేసిండ్రు?
5:30కే వచ్చినారమ్మా. 5:30కే వచ్చి 6 గంటలకే బయట వేసినారు మమ్మల్ని. నిద్రలోనే ఉన్నారా మీరంతా? ఉంటారమ్మా మనం. పిల్లలు కూడా? పిల్లలు కూడా. ఎంతమంది ఉంటారు మీరు? మీతో పాటు ఎంతమంది ఉంటారు? ఏమేం సామాన్ అంతా ధ్వంసమైంది ఏంటి? మీరు అమ్మ బకెట్లు పోయినావు, డబ్బులు పోయినావు, డబ్బులు ఒక 20,000 డబ్బులు పోయినావు, బంగారం పోయింది, పిల్లలు మెట్టలు పోయినావు. ఏం పని చేస్తావు? ఇళ్ళల్లో పని చేసుకుంటావా లేకపోతే కూలి పనికి? ఇల్లు పని చేస్తా. నా మగుడు ఇది కూలి పనికి వెళ్తాడు. 1500 ఇస్తారమ్మా నెలకు. ఆ ఎప్పటికి రోజుకి 300 400 వస్తాయి. ఇంకా చిన్న చిన్న పిల్లలు ఈడ కూర్చున్నారు కదా, ఈడే వాళ్ళే చిన్న చిన్న పిల్లలు. నాది గొలుసు కూడా పోయింది. కనీసం అవి ఖాళీ చేసుకునే అంత టైము వాటన్నిటిని మీరు ఎక్కడికన్నా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి తక్కువ రేట్లో ఉన్నటువంటి రెంటింట్లో దిగేంత టైం కూడా ఇవ్వలేదమ్మా మాకు. అంత టైం కూడా ఇవ్వలేదు. సై నుంచి ఇట్లా వేసి ఇట్లా దూకుతున్నారు మమ్మల్ని వేసి లాగిరారు. ఇంకా పిల్లలు పండుకున్నారు. నిద్ర నుంచి రాలేదు. అందుకనే రాత్రి నిద్ర లేదు ఏమీ లేదు అని ఇక బండి కింద కూర్చొని కొన్ని అన్నం కూడా లేదు, అన్నం ఒకటే చేసినాను. ఇంక ఏమన్నా చేద్దాము టమాటో కూర అని ఆడ వేసుకొని చేద్దామంటే వాళ్ళు వచ్చి మళ్ళీ చేసేసారు. ఇట్లా ఉంది. ఎంతమంది పిల్లలమ్మని? అమ్మ 4 అమ్మగా, ఇది ఒకటి వాడొకటి. ఇంకా అక్కడికి స్కూల్కి పోతారా? లేదమ్మా, ఆధార్ కార్డు లేదమ్మా. ఫస్ట్ కూలు కొట్టినారు చూడు, అప్పుడే పోయినావన్నీ మొత్తం. సో మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సంబంధించిన చిన్న గుడిసెలాగా వేసుకున్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి సామాను వాళ్ళు రోజువారీ కూలికి వెళ్తారు. సో ఇద్దరు భార్యాభర్తలు పనికి పోతేనే వాళ్ళ ఇంట్లో కూలీ చేసుకొని వస్తేనే వాళ్ళ ఇంట్లో పూట గడుస్తుంది. అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళు హైడ్రా అనేది చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కంప్లీట్గా వాళ్ళ సామాన్ అంతా బయటేసి వాళ్ళని కూడా బయటేసిండ్రు. సో అన్నం వండుకున్నారు చూడండి. అసలు ఎవరు పిల్లలు 4 పిల్లలు కానీ అన్నం కూడా తిననీయకుండా ఇక్కడ బయట వేసేసిండ్రు అనేసి చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు స్టవ్ కావచ్చు, అంటే పొయ్యి కావచ్చు, లేదంటే వాళ్ళ సామాగ్రి అంతా కూడా వర్షం పడుతుంది కదా, 3 రోజులు వర్షాలు ఉంటాయనేసి కూడా వాతావరణ శాఖ డిక్లేర్ చేసింది. వాళ్ళ సామాన్ అంతా కూడా మూటముళ్ళ జదిరేసి కంప్లీట్గా ఈ కవర్ కింద వేసేసి కవర్ కొంత సేఫ్ జోన్లో పెట్టుకుందాం అనేసి పెట్టుకురు. కానీ బియ్యంకి సంబంధించిన డబ్బా కావచ్చు, ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. సో వాటి అన్నింటిని కూడా కనీసం సర్దుకొని బయటికి వచ్చేటువంటి సిచ్యువేషన్ ఇది. బియ్యం డబ్బా చూడు, ఈ బియ్యం డబ్బా కావచ్చు, ఇట్లా గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, లేదంటే పొయ్యి కావచ్చు, ఇట్లా ఏది కూడా ఇంట్లో నుంచి చిన్నపాటి వస్తువుని కూడా బయటికి తీసుకెళ్ళేటువంటి టైం ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతలు అయితే చేసినటువంటి పరిస్థితి మనకు కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తుంది. సో చేసేది ఏం లేక, ఎందుకంటే నిరుపేదలు వాళ్ళని క్వశ్చన్ చేయలేరు. నా ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడన్నా రెంట్కి అప్పటికప్పుడు పోయి రెంట్ ఇల్లులు దొరికి అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ వీళ్ళది కాదు. సో రోజు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి నిరుపేదలు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళని నిజంగా ఈరోజు హైడ్రా రోడ్డున పడేసిందని చెప్పాలి. వీళ్ళ గుడిసెలన్నింటినీ కూడా నిర్మానుష్యంగా ఇక్కడ నుంచి నిర్దానుష్యంగా ఇక్కడ నుంచి వీళ్ళని అన్నిటినీ కూడా తీసేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి సామాన్ అన్నిటినీ కూడా చెల్లా చెదురు చేసి ఆ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటినీ కూడా సో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద నేను మాట్లాడిద్దాం, మరి వీళ్ళ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుండ్రు, ఎలాంటి ఇబ్బందులు పడుతురు హైడ్రా వల్ల? నిద్రలోనే ఉంటుంది మీరు? ఫస్ట్ అక్కడి నుంచి వచ్చినాను. అక్కడి నుంచి వచ్చి 5 నిమిషాలకి తీయలేదు అనుకో మొత్తం సాఫ్ చేస్తారంట అన్నారు. సగం సామాను ఇది పెద్ద హౌజ్ ఇది, దాంట్లో దొబ్బేసినారు మొత్తం. ఫస్ట్ సారి ఇంకా అట్లనే చేసినారు, ఈసారి కూడా అట్లనే చేసినారు. మరి ఫస్ట్ టైం కూల్చినప్పుడు మీరు వితౌట్ పర్మిషన్ ఉండేటువంటి జాగాలో మేము ఉన్నాము, గవర్నమెంట్ పర్మిషన్ లేదు వీటికి, ఇక్కడ మేము గుడిసెలు వేసుకున్నామని ఎప్పుడన్నా అనిపించిందా? మళ్ళీ ఇక్కడ వేసుకుంటే గుడిసెలు మళ్ళీ హైడ్రా వచ్చి కూలుస్తుంది అన్న భయం అనేది ఎందుకు లేకుండా పోయింది? ఎందుకు మళ్ళీ వేసుకున్నారు? మళ్ళీ కూలుస్తారని తెలిసి మళ్ళీ మీ సామాన్ అంతా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చింది, కొన్ని అయితే అసలు పనికి రాకుండా చేసిండ్రు కదా, ఎందుకు మళ్ళీ వేసుకున్నారు ఇక్కడ? అప్పుడు ఇంతకుముందు కరెంటు హైడ్రా వచ్చినాక మొత్తం తీసేసినారమ్మా. తీసేసినాక మళ్ళీ ఆర్డర్ వచ్చిందంటే చెప్పినారు మనకు అందరికి. చెప్పితే మనం వేసుకున్నాం. ఎవరో చెప్పిండంట పెద్దవాళ్ళు, మళ్ళా లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి కరెంటు లాక్కున్నారు. కరెంట్ మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ వేసుకున్నాము. మళ్ళీ ఫ్లాట్ ఓనర్కి అడిగి వేసుకున్నాం. ఏమేమి పాడైపోయినాయి మీ సామాన్ అంతా?
ఎంత ఖర్చు అంటే ఎంతో రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న సామాన్ అయితే కనిపిస్తుంది, కానీ అవంతా కూడా మళ్ళీ పనికి రాకుండా అయితే పెద్ద మిషన్ 200 మిషన్ వచ్చి అట్లా లాగింది 5 మిషన్ వచ్చిన మొన్న. మా సగం సామాన్ గుంతలు ఉన్నాయి, ఇప్పుడు తీసుకోవాలంటే చాలా కష్టం. వండుకున్నారా పొద్దున్న నుంచి అన్న కనీసం తిన్నారా? ఇదే ఇంకా లేదమ్మా, యాది లేదు, ఇంకా నాష్ట కూడా లేదు. ఇప్పుడు పనికి పోతే ఇది ఒకటి కష్టం, మళ్ళీ వాళ్ళు వచ్చి ఇది చేస్తారంటే పనికి కూడా పోలేదు నిన్న నుంచి. పోతే మాకు అన్నం అమ్మ, పోలేదంటే అన్నం లేదు. అట్లా మా పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు బతకడానికి? మేము వచ్చినాము ఒడిశా నుంచి వచ్చినాము. అనగా పక్కల అక్కడ పతలు కొట్టినా ఫస్ట్, తర్వాత ఈ కరెంటు మళ్ళీ వేసినాం, మళ్ళీ ఇక్కడ గుడిసె వేసినాం. మళ్ళీ ఆ సార్లు అడిగి మళ్ళీ సార్లు వేయండి పర్వాలేదు అన్నారు, వేసినాము. ఎందుకంటే వాళ్ళు వచ్చి అనే తవ్వుకిని అన్నీ చేసినారు. మళ్ళీ వచ్చి మీరు ఖాళీ చేయాలంటే వెంటనే వచ్చి అనే తవ్వి వచ్చి ఆయన సామాన్లు తీయలేదు, ఇంకా అన్ని మంచం గట్ట అన్నీ పోయింది మాది. అనగా నిన్న అనే ఉన్నాము, సాయంత్రం వరకు ఉన్నాం. ఎక్కడే వాళ్ళు అక్కడికి పోతున్నాం, ఇక్కడే ఉన్నాం. అనగా మరి ఇటు చూడాలి కదా ఇల్లు. మాకు ఏమి సారా కూడా చెప్పాము, ఉన్నాము. మా స్థలం లేదు, ఏమి లేదు ఇక్కడే. ఇంకా ఉన్నామంటే ఉన్నాము, కొన్నాళ్ళు ఉన్నాము. ఇప్పుడు 6-7 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాము. అని ఉన్నాము. ఇప్పుడు 2 సార్లు అయింది దీనికి, ఇది బాధ. మళ్ళీ వేసుకుంటే మళ్ళీ కొలగొట్టే లాగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే హైడ్రాకి సంబంధించిన కొంత సిబ్బంది కూడా ఇక్కడిక్కడనే తిరుగుతున్నారు. ఒక నెల రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు అనేసి వింటున్నాం. నిజమేనా? తీసుకున్నప్పుడల్లా తీసేస్తున్నారు? నాకు తీసేయలేదు, మరి ఆవిడ ఏమి అనలేదు. అటు చూడినా కానీ ఇటు రాలేదు ఎప్పుడు. మా సరళులు అడిగితే అయితే వాళ్ళు అన్నారు, లేదు పర్మిషన్ తెచ్చినాము, మేము కాగితం తెచ్చినాము, కోర్టుకు వెళ్ళాము అన్నారు. సరే ధైర్యం అయితే అన్నీ ఉన్నాం. మరి వెంటనే వచ్చి నిన్న అనగా అన్ని ఒక 5-7 మిషన్ వచ్చి కానీ ఎటు అటు అన్ని సామాన్ తీసుకైతే ఆమెకు ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. అన్ని పొద్దున వస్తే ఏమి తీస్తాము, అన్ని పడుకునే ఉన్నాము. తీస్తాం సార్ తీస్తామని కాలు చేతులు పడితే అయితే ఎవరు లేదు, మాకు తోసినారు, అన్ని కట్టేసినారు, అన్ని పాడైపోయినాము. మీరు ఎన్నేళ్ళ సంది ఉంటురమ్మా? సో అది ఈ హైడ్రా అధికారులు వచ్చినప్పుడు ఉన్నారా? ఏ టైంలో వచ్చిండ్రు ఏంటి? అక్కడ ఉన్నారమ్మా, అక్కడ ఉంటే ఇవి తీసినారు. అక్కడికి వచ్చిన వరకు ఇక్కడ వరకు తీసినారు. ఏం లేదు, సామాన్ లేదు, ఏం లేదు. ఊరు నుంచి వచ్చిన వరకు ఏం లేదు, గుడిసెలు లేదు, రూమ్ లేదు, ఏం లేదు అమ్మ. మేము తిరుగుతాను ఇటు అటు. ఊరు నుంచి వచ్చే వరకే ఇట్లా ఇంట్లో ఎవరు లేకుండా? ఏం లేదమ్మా, మేము ఇద్దరు ఉన్నారు. మేము మా అంకుల్ మేము ఉన్నారు. అంకుల్కి చేయి బాగలేదు అంటే తీసుకుపోయాను. వచ్చిన వరకు ఇది అవుతుంది. మరి సామాను నువ్వు రూపాయి కూడబెట్టుకున్న సామాన్ అంతా తీసేసిండ్రా? అసలు ఒక్కటి కూడా నువ్వు తీసుకునేలాగా లేదా? అయినా కొద్ది తీసినా ఇక్కడ పెట్టినా. మరి ఏమేమి సామాన్లు ఉండే? ఇవి ఎంత తాపలా ఇవి అన్ని తీసినా, అని కింద పోయినారు. ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా? బీరువా గానీ, లేకపోతే ఇంకా కూలర్లు, లేకపోతే ఏవో ఉంటాయి కదా, ఫ్యాన్లు, చిన్న ఏమన్నా బంగారం వస్తువులు గానీ, వెండి వస్తువులు అట్లా ఏమైనా ఉన్నాయా? ఏం లేదు అమ్మ, కష్టపడి వస్తున్నాను మేము. బంగారము ఇవి ఎండి ఏం లేదు, కష్టపడితే మేము బతుకుతాం, లేకపోతే లేదు. మరి ఏం చేయాలమ్మా, ఇప్పుడు ఏం పరిస్థితి మాకు ఏం లేదు. అందరూ పోయినారు, మేము వచ్చిన వరకు ఏం లేదు. ఎట్టు పోతుంది ఏమో మాకు తెలియదు, దేవుడు తెలుసు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీ ఇంటిని కూల్చేసారు. సో ఎక్కడైనా చుట్టుపక్కల కొంచెం తక్కువ రేట్లో రెంట్కి దొరికితే పోయేటువంటి పరిస్థితి మీద అంటే మీకు రెంట్కి ఇస్తారా, లేకపోతే మీరు రెంట్ తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? డబ్బులు ఉన్నాయా? రెంట్కి పోయేంత డబ్బులు లేదమ్మా. డబ్బులు లేకపోతే ఇవి అడుగుతాము, మా దగ్గర ఏం లేదు. అంకుల్ చెయ్యి బాగలేదు. అన్ని ఉదయం నుంచి కనీసం ఏమన్నా తిన్నావా? ఎట్లా ఉంటున్నారు ఏంటి? సామాన్ అంతా పోయింది. మరి ఎవరైనా పెట్టినారా మీకు తెచ్చి తిండి, లేకపోతే మీరేమన్నా వండుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా ఇక్కడ? ఇప్పుడు వండినానికి లేదమ్మా, బియ్యం లేదు, సామాన్ లేదు, ఏం లేదు. బట్టలు అది తీసిన, బకెట్ బట్టలు అది అంతే. మరి ఎట్లేదు మా పరిస్థితి. దేవుడికి ఎందుకు ఏడుస్తుంది? ఆగం చేసిందంటావా? ఏం చెప్పండి, గవర్నమెంట్కి ఏం చెప్పుకుంటావు? గవర్నమెంట్ అరితే దయా ధర్మం ఏం చేస్తాం. ఆరోగ్యం మంచి లేదంటున్నావు, ఆయన ఎక్కడ ఉన్నాడు? మరి ఊళ్ళో ఉన్నారు, ఒడిశా. మరి మీరేం పని చేస్తారు ఇక్కడ? కూలి పని చేస్తున్నాం. మా ఆయన కూడా కూలి చేస్తున్నాం, మేము కూడా కూలి చేస్తున్నాం.
ఈ అన్నం లేదు ఏం లేదు ఎట్లా పడుతుంది. ఎప్పుడు వచ్చిర్రు? మేము ఇప్పుడు 5-6 సంవత్సరాల సంది ఉన్నాం మేడం. నిన్న 11-12 గంటలకు వచ్చిర్రు. అసలు ఏం చెప్పలేదు, కూలి చేసిపోయారు మా సామాను అన్ని. పిల్లలు చిన్న పిల్లలు చెట్టు కిందనే వండుకున్నాం రాత్రి పట్ట కప్పుకొని. మరి పర్మిషన్ జాగలా కట్టుకుంటే కూలుస్తారని తెలియదా అమ్మ? పర్మిషన్ అంటే మా సార్ వాళ్ళు మాదని మమ్మల్ని వాచ్మెన్ లాగా ఉండమన్నారు. ఉన్నాం మేడం, వాళ్ళు కూడా రాలేదు నిన్న, మాకేం చేయలేదు చూడలేదు. సార్ వాళ్ళు ఇప్పుడు వస్తారు అంటారు, ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో మాకు ఏడ రూమ్ దొరకలేదు. చిన్న పిల్లలు చెట్టు కింద సామాన్ అంతా తడిచిపోయినాయి మేడం, బట్టలు బియ్యం అన్ని తడిచిపోయింది. అట్లా ఇబ్బంది పడతాం. కనీసం చెప్పలేదు అమ్మాయి, మన నోటీసులు ఇచ్చిర్రా? ముందస్తుగా వచ్చి ఖాళీ చేయండి అమ్మా మేము కూలగొడుతున్నాం అని ఏం చెప్పలే మేడం, అవేం చెప్పలే. ఎమ్మడే రావటం మిషన్ పెట్టి మొత్తం నిన్న మొన్ననే కట్టుకున్నాం. 3 రోజులు పనిచేసి ఓ కూలి మనిషిని తెచ్చుకొని కట్టుకున్నాం గుడిసె. కట్టుకుంటే ఎమ్మడే అసలు మా సామాన్ కూడా తీయని ప్యాన్ ఇరగొట్టి రాగు అక్కడే ఉండే చూడు, అన్ని ఎట్లున్నాయి అట్లే గుడి చేసాను. ఏం తినలే మేడం. ఇప్పుడు సద్యానం ఉంటే వేసుకొని తిందామని పోతే పాసిపోతే ఆడ వారేసి గిన్నె కడిగి చేయగడుకొని వచ్చిన మేడం. తినలేదు నేను. పిల్లలకైతే ఇడ్లీ తెచ్చి తినబెట్టి ఏం చేద్దాం, ఎక్కడ పోదాం, ఆడ రూమ్ దొరకలేదు. చిన్న బిడ్డలు, మా అమ్మాయి చనిపోయింది 6 నెలలు అవుతుంది. నా బిడ్డ పిల్లలు ఉండరు 2, నా కొడుకులు 2 ఉండరు. ఆడుండాలో రూమ్ దొరకలేదు. ఎంత ఎత్తుకొచ్చిన పొద్దున్న నుంచి. వచ్చినప్పుడు ఏం మాట్లాడారు అధికారులు? వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా? ఉన్న మేడం, ఏడ్చుకుంటా దండం పెట్టినా. కొద్దిసేపు ఉంచారు సార్, మీకు దండం పెడతా, సామాన్ తీసుకుంటాము, కొనుక్కోలేము సామాన్ అంటే కూడా వాళ్ళు మమ్మల్ని కూడా కొడతారమ్మా మీ మాట వింటే అని. మా మాట వినకుండానే ఆడు ఏడుస్తుంటే కూడా వినిపించుకోలేదు మేడం. వాళ్ళు సామాన్ అట్లా ఎట్లున్నాయి అట్లే ఇన్లే, అసలు ఏడుస్తుంటే కూడా ఇన్లే. అట్లా ఎట్లున్న సామాన్ అట్లే గురి చేసిపోయింది. అట్లే తీసి ఇంకా కొన్ని మేమే రూల్కి తీసి పెట్టుకున్నాం ఏడ్చుకుంటా. బట్టలన్నీ ఇసిరేసారు, ముద్దలాగా అయిపోయింది. దుప్పట్లే వెళ్ళలేవు. రాత్రి చలికి పిల్లల వల్ల పెట్టుకొని ఇట్లా కవర్ కప్పుకొని కూర్చున్నాం. అదొక మేడం, మేము అబద్ధం చెప్తలేము మేడం, నిజమే. చిన్న పిల్లలు తానం చేసుకోలేదు, మొగ్గం కడుకుంటే అది లేదు, అక్కడ తినటానికే ఉండటానికే లేదు. ఇక తానంకు దేవుడు ఎరుగు. అట్లే చెప్పొచ్చుగా మేడం, మాకు 10 రోజులు 1-2 రోజులు అని చెప్తే ఏ అయ్యే కాల్లో కొట్టుకొని రూమ్ చూసుకుంటుంటాం కదా. ఏం చెప్పకుండా రూమ్ గురించి ఇప్పుడు ఎటు పోవాలంటే బతుకు. నిజంగా మేడం, ఈ మైక్ గురించి కాదు, బతుకు అయ్యపోయి చేతులు కూడా డబ్బులు లేదు, ఎక్కడ పోవాలో తెలియదు. ఏం చేద్దాం చెప్పు మేడం, మాకు ఎవరు లేరు. అంటదండి అక్కడే ఉంటున్నాము, ఎవరు ఆదరించడం లేరు. మరి మీ ఓనర్లు ఎక్కడ పోయారు? మిమ్మల్ని వేసుకోమని చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయారు? ఓనర్ 2 గంటలకు వస్తాను రాలే, ఇప్పుడు వస్తాను 2 గంటలకు, ఇంకా రాలేదు. రెంట్కి తీసుకొని అక్కడ నెల అద్దె కట్టుకునే అంత స్తోమత ఉందా అమ్మ మీకు? కట్టుకుంటాము, కట్టుకోలేము. ప్రస్తుతానికి పోయి పోనన్న పోతుంటాం కదా మేడం. మాకు ఇక్కడ ఇల్లు లేదు. దిగాలంటే కూడా 2 నెలలు అడ్వాన్స్లు అడుగుతారు. మరి ఎట్లా? ఇప్పుడు పైసలే లేవండి నువ్వు చేతిలో, పిల్లల్ని పట్టుకొని ఏడికోతావు. ఎక్కడ పోవాలో అర్థం కాలేదు మేడం. రాత్రి అయితే కూడా వాళ్ళు పండుకొండకి లేదన్న, అంతా జల్లు వస్తుంది అమ్మ అన్నారు. పిల్లలు వేసుకొని బాగలేదు. రాత్రి అసలు ఇడవలే వర్షం, ముసురు పడుతూనే ఉంది. నిన్న పెద్ద వర్షం పడ్డది సాయంత్రం నుంచి. ఎట్లుండమ్మా ఈ వర్షానికి? ఇల్లు గూడు లేకుండా తడిచిపోయినాయి, బట్టలు అన్ని తడిచిపోయినాయి. కవర్కి అంతా అట్లే చూస్తున్నాం మేడం. గవర్నమెంట్ వాళ్ళన్నా మాకు ఏమైనా సాయం చేస్తున్నా బట్టి సాయం నిజంగా మేడం, మాకేం లేవు మేడం. వేసిన మేడం ఉంది, రేవంత్ రెడ్డికి వేసిన నేను ఓటు. ఉంది, ఓటక్కు ఉంది. ఓటక్కు కూడా ఉంది, రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంతున్న మిమ్మల్ని కనీసం మీకు కనీస గౌరవం అంటే ఏమంటారు, కనీసం ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అమ్మ మేము రేపు కూల కొడుతున్నాం, మీకు 24 గంటలు టైం ఇస్తున్నాం, టైం ఇస్తున్నాం ఇట్లా చెప్పి ఒక్క పూట నిమిషం, 1 గంట కాదు, అర్ధ గంట కాదు, 10 నిమిషాలు కూడా టైం ఇవ్వలే మేడం. ఎట్లున్న అట్లే టాస్ట్ తెచ్చి పెట్టి పిల్లలకి తినబెడదామని మంచం మీద చెక్క మీద పెట్టిన ఇంట్లో నాటి చెట్టు పోయిందో మొత్తం కూల్ చేసి ఆడ ఏం దొరకలే. దేవులు ఆడుకున్నాము, ఆడ టిఫిన్ దొరుకుతుందేమో కవర్లో చూసి ఏమో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందేమో, ఈ మాలంటోళ్ళకి మంచి చేస్తారని మేము ఎంతో సంతోషంతో ఓటేసినాం మేడం. రావాలని నేను దేవుని కూడా మొక్కిన. కాంగ్రెస్ వస్తే మంచి చేస్తారేమో, ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేయట్లేదని ఇల్లు ఇస్తారేమో అని ఎంత ఆశతో ఓటేసిన మేడం. నేను ఎంత సంతోషంగా ఓటేసిన పోయి మాకు ఏ ఆధారం లేదు మేడం. ఇప్పుడు నిజంగా మేడం, ఈ మైక్ గురించి కాదు, నీకు నా బిడ్డకి చెప్పినట్టు చెప్తున్నా, మాకు ఏ ఆధారం లేదమ్మా. చేతిలో 10 రూపాయలు డబ్బులు కూడా లేవు. ఎటు పోవాలో తోయం స్థితి అయిపోయింది. అటు ఇటు పిచ్చి కుక్కలాల తిరిగి వచ్చినాం పొద్దు నుంచి. రూము ఏడ ఖాళీ లేవు రూములు. ఇక్కడ చాలా మంది ఖాళీ చేశారు కదా మేడం. దొరికిన వాళ్ళు దొరికినట్టే చేరుకున్నారు రూమ్లలో. మాకు రూమ్ దొరకలేదు.
చేతుల పైసలు లేవు, ఆధారం లేదు, ఆదరించే వాళ్ళు లేరు, మమ్మల్ని పూట ఉండమనే వాళ్ళు కూడా లేరు మేడం. ఎక్కడ పోదు ఏం చేద్దాం మేడం మేము? మీకు ఎవరన్నా అధికారులు వచ్చి ఎవరు ఏం చేస్తలేరు. ఏమో నేను ఎమ్మెల్యే వచ్చిండు నిన్న ఇక్కడ వచ్చిండు. ఎమ్మెల్యే వస్తే అడిగిన సార్ పెట్టిరా లేదు సార్, ఎమ్మెల్యే వస్తే నేను సార్ ఇప్పుడు గుల్ల కొడితే నా బిడ్డలు వేసుకొని ఎక్కడ పోదంటే నీది కాదమ్మా మీ సార్ వాళ్ళు చూసుకుంటారు పో అని భుజం మీద చేతితో తట్టిపోయింది. ఇక్కడ వచ్చి నిన్న పొద్దున వచ్చిండు, నిన్న మధ్యాహ్నం వచ్చిండు. ఎమ్మెల్యే దగ్గరికి పోయి అడిగితే కూడా ఏం సమాధానం చెప్పలే. ఏం సార్ సడన్గా రూములు గుల్ల కొడితే ఎక్కడ పోవాలంటే మీ ఓనర్కి సంబంధం అమ్మ, మీకేం సంబంధం అంటున్నాడు. ఓనర్కి సంబంధం అయితే మాకు ప్లాట్తో ఏం సంబంధం? గుడిసే మేమేం ఆస్తి అలా ప్లాట్ తీసుకుంటుంటే మా అమ్మ 4 రోజులు ఉండి ఎడవేసి తల దాచుకుంటుంటే ఇప్పుడు వానకాలం ఎటు పోదాం మేము? పోనీకి ఆధారం లేదు. ఈ ఆడ రూములు దొరుకుతలేవు మేడం. నీ సంగతి తిరిగి ఆస్ట్ వచ్చింది. నిన్న పొద్దున్న నుంచి ఇప్పటి వరకు అన్నం లేదు, ఏం లేదు. అన్నం వేసుకుంటే పాసిపోయింది, అక్కడ పారేసి వచ్చిన. తిందామని ఇంత కారం వేసుకొని చూస్తే పాసిపోయింది అన్నం. టైం లేక తినడానికి కూడా కనీసం మీకు వండుకోవడానికి టైం ఇవ్వలే. పోనీ వండుకున్న తిండి తిందామంటే ఇప్పుడేమో పాసిపోయింది. వండుకున్నది తినలేదు, నేను పారేసినాం. అన్నం కూర అంతా చల్లిపోతుంది బట్టలలో అని అక్కడంతా అన్నం కూర అంతా పాడేసి, అన్నం వడేయాలి, కూర పడేసి అన్నం అక్కడ పెట్టుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంత పిల్లలకి నేను నిన్న ఏం లేదు మాకు తింటారు కూడా. ఈ ఆడ వండుకోవాలి, ఈ ఆడ పెట్టుకోవాలి. ఎవరమ్మా సార్లు అవసరానికి వాడుకుంటారు కానీ ఏ సార్లు ఆదరించలేదు. ఎటు పోవాలి దారి లేదు. ఏం చేద్దామమ్మ? మాకు సాయం చేయటం ఎవరమ్మా? ఎవరు చేస్తారు మేడం? ఇచ్చిరా ఏంది నోటీసులే ఇవిలే వచ్చారు, సడన్ గా వచ్చి మొత్తం రూమ్ కాల్ చేసారు అంటారు. అంతే సామాన్ వరకు బయట వేసేసారు, మొత్తం అణిచి కొట్టుకుంటూ వచ్చేసారు అంతా. అంతే చెప్పలే, అప్పటికప్పుడు సడన్ గా వచ్చేసారు. ఎంతసేపట్లో గులగొట్టేసారు మీ ఇల్లు? ఇంత 10 నిమిషాలు పట్టలే. ఎంబడి సామాన్, కొన్ని సామాన్ దాని కింద మట్టి కింద పోయినాయి. కొన్ని సామాన్ తీయలే, బయటికి తీసుకునే టైం ఇయ్యలేదా? ఇవ్వలే. టైం లేకుండా హైదరాబాద్ మొత్తం కొట్టేసారు. అదంతా పడిపోయింది అంత. రూమ్ పడిపోయింది, ముందు కట్టుకున్న రూమ్ పడిపోయింది, మొత్తం పడిపోయింది. సామాన్ దాని కింద కొన్ని ఉన్నాయి, ఇంకా ఏమో ఉన్నాయి కొన్ని సామాన్. పిల్లలు ఉన్నారు, వాళ్ళకు వండి పెట్టే టైము ఇది. నిన్న కనీసం వర్షంకి ఎట్లున్నారు? నిన్న ఆ వర్షంలోనే పట్ట కట్టుకునే పట్ట కిందే ఉన్నాం. అట్లా కట్టాం పట్ట. ఆ పట్ట కిందనే ఉన్నాం. సామాన్ అన్నీ ఉన్నాయి. అన్నం తినలే సామాన్ అన్నీ అట్లా ఉన్నాయి. 5 సంవత్సరాలు కరెంటు బిల్లు కట్టుకుంటూ ఉంటున్నాం ఇక్కడ. సార్ వాళ్ళది, మా సార్ వాళ్ళది ఇది, మా సార్దే ఇది. మరి మీ సార్ వాళ్ళది అంటారు, వాళ్ళేమో హైడ్రా వాళ్ళది చెరువు కిందికి వస్తుంది, ఇది బఫర్ జోన్ అంటారు. మా సారేమో ఈ మందని ఇక్కడ పెట్టిపోయాడు. కరెంటు బిల్లు కట్టుకుంటూ ఉన్నాం. మా సార్ మీద కరెంటు బిల్లు కడతాను. 5 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. వాళ్ళు మార్క్ ఆడబెట్టారు. ఆ మార్కు అవతల ఉంది రూము. మరి మార్క్ అవతల ఎందుకు పగలగొట్టారేమో తెలియదు. అవతల పగలగొట్టేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పగలగొడితే ఆ మార్కుని కడగే వాళ్ళది. మరి అవతల ఎందుకు వచ్చారేమో మొత్తం పడగొట్టేసి వెళ్ళిపోయారు. ఏం చెప్పాలి అంటే ఏం అర్థం కాక గమ్ము కూర్చొని. ఏడ వండుకుందంటే వండుకొని వర్షం ఉంది. ఎక్కడ ఎట్లా వండుకోవాలి? ఉంది, గ్యాస్ ఉంది, పొయ్యి ఉంది, కానీ వండుకునే సమయం లేదు. కనీసం మీ సర్కిల్ అన్ని కూడా నాకు తెలిసి ఈ వానకు నానిపోయి ఉంటాయి. నిన్నటి నుంచి ముసురు వాన పడినట్టే ఉంది, అసలు ఎలవలేదు. మరి వర్షానికి ఎట్లున్నారు రాత్రి అంతా పిల్లల్ని పెట్టుకొని? పట్ట కట్టుకుని ఉన్నాం. ఆ పట్టతోనే అందరూ ఆ పట్టలో ముడుకున్నాం. ఇక ఆ బియ్యం తడిచిపోయినాయి. ఇక ఏం చేయలేక సరుకులు తడిచినాయి. ఇక ఏముంది, కప్పుకోనికి ఏం లేదుగా. సడన్ గా పట్టుంటే పట్ట కప్పేసాం. సో ఇక్కడ ఉన్నారు కదా, ఈ వీళ్ళది ఆల్రెడీ సున్నం చెరువు అవతల పక్కన ఉంది. సున్నం చెరువుకి మళ్ళీ వీళ్ళు ఉంటున్నటువంటి ఇంటికి మధ్యలో 100 ఫీట్ రోడ్డు కూడా ఉంది. సో అటు పక్కన చూసుకుంటే సున్నం చెరువుకి రైట్ సైడ్ కంప్లీట్గా 60 ఫీట్ రోడ్డు కూడా ఉంది. సో దాని సరౌండింగ్స్ అంతా కూడా కంప్లీట్ అపార్ట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మనం సున్నం చెరువు సరౌండింగ్స్ చూసుకుంటే మాత్రం కంప్లీట్గా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మరి అపార్ట్మెంట్స్ జోలికి మాత్రం హైడ్రా పోలేదు. కేవలం సున్నం చెరువులో బతకడానికి వచ్చి ఇక్కడ కబ్జా లాగానే అనుకుందాం కొంచెం సేపు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కనీసం గూడు లేకుండా చేసినటువంటి పరిస్థితులను మనం ఈరోజు సున్నం చెరువు వద్ద చూస్తున్నాం. వాళ్ళని కంప్లీట్గా నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఒక 24 గంటల ముందైనా చెప్పకుండా, ఇంటిమేట్ చేయకుండా, కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని
సో నిత్యావసర సరుకులు ఉంటాయి, వాళ్ళు నిత్యం వాడుకునేటువంటి వస్తువులు ఉంటాయి. సో అవన్నిటిని కూడా కనీసం బయటికి తీసేటువంటి సిచ్యువేషన్ని వీళ్ళకి వీలునివ్వకుండా కూడా అన్ని వస్తువులను చెల్లా చెదురు చేయడం, వచ్చేసి మీరు బయటికి వెళ్ళండి కూలగొడతాం అనేసి సో బుల్డోజర్లను తీసుకురావడం, పొద్దుగాల రావడం, నిద్రల నుంచి లేపుడు, మనుషులను మాత్రం బయటికి నూకుడు, సామాన్ అంతా ధ్వంసం చేసుడు. ఇది హైడ్రా ఈ సున్నం చెరువు వద్ద క్రియేట్ చేసినటువంటి పరిస్థితి అని అయితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనము, ఈ ఇల్లు మనం సున్నం చెరువుకి రోడ్డుకి యూతల్ పక్కన ఉంది. ఇది కంప్లీట్గా వెంచర్ ఏరియా లాగా కనిపిస్తుంది. ఈ వెంచర్ ఏరియాలో కూడా మార్కింగ్ అనేది కొంతవరకు చేసినా కూడా మార్కింగ్ లేని ఏరియాను కూడా కంప్లీట్గా ధ్వంసం చేసి చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఓనర్తో ఈడున్నటువంటి అంటే వాచ్మెన్స్లని పెట్టుకుంటుంటారు చాలామంది జాగాలో. వాళ్ళ జాగాని కొంత కబ్జాకు గురవ్వకుండా ఆ ల్యాండ్కి సంబంధించింది కొంత మంచి చెడులు చూసుకుంటారు అనేసి వాచ్మెన్లను పెట్టుకొని వాళ్ళకు ఒక గుడిసె వేసుకొని ఉండమంటారు, ఇల్లు కట్టుకొని కూడా ఉండమంటారు కొంతమంది. అట్లాంటి ఒక ఏరియాలో ఉండేటువంటి వాచ్మెన్ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఈరోజు హైడ్రా రోడ్డున పడేసింది. పర్మిషన్ ఉన్న వాళ్ళని, పర్మిషన్ లేని వాళ్ళని, బతకడానికి వచ్చిన వాళ్ళని అందరినీ కూడా హైడ్రా ఈ రాజు నిరాశ్రయులను చేసిందని చెప్పాలి. సో 1990లో ఇక్కడ అంతా వెంచరింగ్ చేసినప్పటికీ ఆ తర్వాత ఉన్నటువంటి 91లో కావచ్చు, 92లో కావచ్చు, అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎల్ఆర్ఎస్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టే మేము ఇక్కడ వచ్చి కొనుక్కున్నాం అన్న ఇళ్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే సున్నం చెరువు వద్ద నెలకొంది. సో మొత్తానికి ఇక్కడ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదివరకు ఒక 1 month 2 months నుంచే ఇక్కడ హైడ్రా కూల్చివేతలు స్టార్ట్ చేయడంతో ఇక్కడ ఉన్న అందరూ కూడా బదులుకొని కోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే మామూలుగా ఏదన్నా ఇబ్బందులు వస్తే ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తారు, లేదంటే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ ఇప్పుడు చేస్తున్న హైడ్రా కూల్చివేతలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు చేసేదేం లేక కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా స్టే ఇచ్చింది, రీసర్వే చేయాలి అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ భూమిని. సున్నం చెరువు యాక్చువల్గా 15 ఎకరాలకు పైగా అంటే దాదాపు 16 ఎకరాలు ఉన్నదనేసి మ్యాప్లలో కూడా ఉంది. కానీ 32 ఎకరాలకు పైగా కూడా సున్నం చెరువు ఏరియాని చూపిస్తుంది హైడ్రా. మరి నిజంగా కబ్జాలకు గురైన ఏరియాలు ఉండి ఎఫ్టిఎల్ పరిధిలో కానీ లేదంటే బఫర్ జోన్లో కానీ ఏరియాని కనుక చూపిస్తే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే బడా బాబులు కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో ఒకవేళ కబ్జా పెట్టుకున్నారు అనుకున్నా కూడా ఉన్నటువంటి ఎకరాలకు తగ్గాలి. అంటే 15 ఎకరాలకు ఉన్నటువంటి ఈ సున్నం చెరువు ఏరియా తగ్గాలి. కానీ 32 ఎకరాలుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు చూపిస్తున్నారు. మరి కబ్జా చేసినటువంటి ఏరియా తగ్గాలి, కానీ ఎలా పెరిగిందో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. మరి అదే సాకుగా చూపించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెంచర్స్ సైడ్ ఉన్న వాళ్ళని, వెంచర్స్ క్రియేట్ చేసిన వాళ్ళని, ఎల్ఆర్ఎస్ ఉన్న వాళ్ళని జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకొని రూపాయి కూడగట్టుకొని సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకున్న అందరినీ కూడా ఈరోజు రోడ్డున పడేస్తుంది హైడ్రా. సో నిజంగా మరి ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఇంత విధ్వంసం చేయడానికి రీజన్ ఏంటో కూడా చెప్పాల్సి ఉంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మీద హైడ్రా కనీసం నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంటిమేట్ చేయకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెల్లా చెదురు చేయడం ఎంతవరకు సమంజసం అని కూడా ఇక్కడున్న నిరుపేదలు హైడ్రాన్ కావచ్చు, ఓటేసినటువంటి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం ఇలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలనేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపులో బాధని చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి చూడాలి, మరి స్టే ఇచ్చి రీసర్వే చేయాలని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా హైడ్రా ఎందుకు ఇంత దూకుడుగా పోతుంది, ఎందుకు కోర్టు అంశాన్ని అంటే కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేసి కూడా ఒకంత విమర్శలు అయితే గుప్పమంటున్నాయి. చూడాలి మరి హైడ్రా ఇక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెల్లా చెదరైపోయి నియర్ బై ఉన్నటువంటి ఏరియాల్లో ఏదైనా ఇల్లులు ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు అయితే పోయిండ్రు. నిజంగా రెంట్కి ఇంటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 2 నెలల అద్దె అడ్వాన్స్గా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా వెళ్ళలేని వాళ్ళు మాత్రం నిరాశ్రయులుగా ఇక్కడ రోడ్డు మీద పడ్డారు. పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లలు మనం చూస్తున్నాం. సో వాళ్ళ సామాన్ అంతా కూడా రోడ్డున పడేసిర్రు, కనీసం తినలేదు రాత్రి నుంచి. ఎడతెరపలేని వర్షాలకు సామాన్ అంతా తడిసి ముద్దయింది. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి, మా గోడు ఎవరు వింటారు? వచ్చిన అధికారులు వచ్చినట్టు చూసుకొని భుజం మీద చేయి తట్టి పోతురు తప్ప మాకు ఎలాంటి సహాయం చేస్తలేరు.
మరి కనీసం ఎక్కడన్నా రెంట్కోవాలన్నా కూడా మేము రెంటులు కట్టుకొని ఉండలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాము అనేసి నిజంగా వాళ్ళ గోడును అయితే వెలబుచ్చుకుంటున్నారు. సో వీళ్ళ బాధలు వింటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే కనిపిస్తుంది. మరి హైడ్రా కొంత ఆలోచించాలి. నిజంగా ఎఫ్టీఎల్ పరిధిలో లేదంటే బఫర్ జోన్లో ఉందని తెలిస్తే ముందుగా ఇంటిమేట్ చేసి ఖాళీ చేయించాల్సిన అవసరం అయితే ఉంది. కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని కూడా పట్టించుకోవాలి. సో నోటీసులు ఇవ్వాలి, వాళ్ళకు చెప్పి చేయాల్సిన బాధ్యత మాత్రం హైడ్రా అధికారుల మీద ఉంది. లేదంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళందరూ నిరుపేద కుటుంబాలు అయితే ఈరోజు హైడ్రా దూకుడుతో రోడ్డున పడినటువంటి పరిస్థితి మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద చూస్తున్నాం. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.